ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఇది అంత్య దినాల్లో కొన్ని సంఘటనలు సడన్గా జరుగుతాయి. అవి సడన్గా జరిగినప్పుడు, హఠాత్తుగా అవి జరుగుతున్నప్పుడు వాటిని చూసి మనం ఆశ్చర్యపడకూడదు, కానీ వాటిని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడి ఉండాలి. అరే, దేని గురించి మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు అని అంటారు. మీకు ఈరోజు కొన్ని ఆశ్చర్యమైన విషయాలు చెప్తాను, వినండి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని సంఘటనలు నేను చెప్తాను. నేను ఒకసారి ఒక ఇల్లు అద్దెకి తీసుకోవటానికి వెళ్ళాను, ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకోవటానికి వెళ్ళాను. అయితే ఆ ఓనర్ వాళ్ళు 14,000 చెప్పారు రెంట్. నేను అన్నాను 12,000కి ఇవ్వండి అన్నాను. వాళ్ళు అన్నారు 12,000కి ఇవ్వలేమండి, ఇక్కడ అన్నీ ఈ ఏరియా మొత్తం రెంట్లు ఎక్కువగా ఉన్నాయి, మేము 14,000కి ఇస్తాము అన్నారు. 14,000కే ఇస్తాము అన్నారు. నేనేం చేశానంటే, అయితే అలాగైతే నేను ఆలోచించుకొని చెప్తాను, 12,000కి మీరు రెంట్కి ఇస్తానంటే ఇప్పటికిప్పుడు డెసిషన్ చేయగలుగుతాను, కానీ 14,000 అంటున్నారు కాబట్టి కొద్దిగా అది నాకు భారం అవుతుంది, కాబట్టి నేను ఆలోచించి చెప్తాను అన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నారు, బ్రదర్ మీరు పాస్టర్ గారు కాబట్టి మీకోసమని మేము ఒక 1,000 రూపాయలు తగ్గిస్తున్నాము, 13,000 ఇవ్వండి అన్నారు. నేనేమన్నానో తెలుసా అండి, 13 అనే నంబర్ కనబడిన వెంటనే, ఆ శబ్దం వినబడిన వెంటనే నేను అన్నాను, 13 వద్దండి, 13,000 ఇవ్వద్దు, 13,000కి నేను ఉండను, మీరు తగ్గిస్తే 12,000కి తగ్గించండి, లేకపోతే 13,000కి అయితే నేను ఉండను అన్నాను. వాళ్ళు అన్నారు, లేదు లేదు 13కే ఇవ్వగలుగుతాము అని అన్నారు. అప్పుడు తర్వాత నేను ఆలోచించి నేనేం చెప్పానంటే, సరే మీరు 12,000కి తగ్గట్లేదు కాబట్టి నేను మీకు 13,000కి రెంట్కి ఒప్పుకోవట్లేదు, 14,000 నేను ఇస్తాను అని అన్నా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు 14,000 చెప్పారు, నేను 14,000 ఇస్తానని అన్నా. 13 అనే సంఖ్య నాకు మంచిగా అనిపించలా. 13 అనే సంఖ్య బైబిల్లో కూడా మంచిది కాదు. నేను మీకు అలాంటివి చూపించాలి అని అంటే చాలా ఉన్నాయి. మీరు 13వ అధ్యాయం బైబిల్లో చూస్తూ ఉండండి. ఈ 13వ అధ్యాయంలో మోస్ట్గా ఎక్కువగా దేని గురించి వచ్చిందంటే సాతాను గురించి, యాంటీక్రైస్ట్ గురించి, అబద్ధ ప్రవక్త గురించి అలా ఉంటుంది. నేను 13 నెంబర్ని నేను చాలా గమనించాను. అది నా దృష్టిలో మాత్రమే కాదు, బైబిల్ పండితులు చాలామంది ఈ నంబర్స్ని గురించి ఆలోచించేటప్పుడు కొన్ని నంబర్స్, కొన్ని సంఖ్యలు, కొన్ని డిజిట్స్ని అందరు యాక్సెప్ట్ చేయరు. 13వ నెంబర్ అనేది అదెందుకో సాతానికి సంబంధించింది అన్నట్టు భావిస్తూ ఉంటారు. వాళ్ళల్లో నేను ఒకడినే. 13 అనే నెంబర్ మంచిగా ఉండదు అనేది నేను నమ్ముతా. అది దేవుని సంఖ్య కాదు అని నాకు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం గనక మీరు చదివారంటే నేను ఆ వచనం చదువుతాను, చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుష్యుని సంఖ్యే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అని రాయబడింది. ఈ 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో
యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి గురించి, అబద్ధ ప్రవక్త గురించి, సాతాను గురించి రాయబడి ఉంది. రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్త గురించి రాయబడి ఉంది. 13 అనే సంఖ్య చాలా చోట్ల సాతానికి లేదా అబద్ధ ప్రవక్తకి లేదా క్రీస్తు విరోధికి కనెక్ట్ అయ్యి ఉంది. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మాత్రము ప్రేమ గురించి రాయబడి ఉంది. 13 అనే సంఖ్య చూసినప్పుడు నాకు కొద్దిగా అయిష్టంగా అనిపిస్తుంది. అరే, ఇది దేవుని సంఖ్య కాదు కదా, ఈ 13వ అధ్యాయంలోనే క్రీస్తు విరోధి ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు, సాతాను ఉన్నాడు, 666వ ముద్ర ఉంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అయితే మా ఓనర్ వాళ్ళకి నేను 13,000 కాకుండా 14,000 ఇవ్వటం స్టార్ట్ చేశాను రెంట్కి. సో 13 అనేది 13 అనేది ఆ సంఖ్య తప్పిపోయింది. ఒకసారి ఒక పెద్ద ఒకటి కొనటానికి వెళ్ళామండి. ఒక ప్లేస్కి వెళ్ళాము, అది కొనటానికి వెళ్ళాము లోన్లోనే. సో దాని రేటు అంతా మాట్లాడాం, బిల్లు జనరేట్ చేశారు. ఆ బిల్లులో ఏమొచ్చిందంటే 6,66,330 అని వచ్చింది. అయితే ఆ బిల్లు జనరేట్ అయిన తర్వాత దాన్ని గమనిస్తే 666 తర్వాత కామా పెట్టుంది. అరే ఇదేంట్రా, మేము ఇది కొనుక్కుంటుంటే ఇందులో 3 6లు వచ్చినాయి అంటే 666 వచ్చేసింది. అసలు ఈ నెంబర్ మంచిది కాదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 666వ ముద్ర గురించి రాయబడి ఉంది. మేము ఇది కొనుక్కుందామని అనుకుంటే దీని కాస్ట్ వచ్చి 6,66,000 ఉందేంటి, అబ్బా ఇది ఆల్రెడీ మనం తీసేసుకున్నాం కానీ బిల్ ఇలా వస్తుంది అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న ఆ సేల్స్ మేనేజర్ని పిలిపించి నేనేమన్నానంటే, బాబు ఈ 6,66,000 అనే సంఖ్య మాకు బాగోలేదు, కావాలంటే నేను ఇంకొక 1,000 రూపాయలు ఫ్రీగా ఇస్తా, నువ్వేం చేస్తావంటే దీన్ని బిల్లులో 1,000 రూపాయలు కలిపి దీని వాల్యూ పెంచు. అప్పుడేమైంది, 6,67,000 అయ్యింది. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. మీలో కొంతమంది అడుగుతారు 666 ఉందని ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 6,67,000 చేసావు కదా అంటారు. ఆ నెంబర్లో 2 6లు వచ్చినాయి కదా అంటారు. 2 6లు వస్తే తప్పులేదు, 66 వస్తే తప్పులేదు. ఎందుకో తెలుసా అండి, మన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 తర్వాత 7 వచ్చింది. 7 అనేది సంపూర్ణ సంఖ్య. సో నేను ఏం చెప్తున్నాను అని అంటే, బైబిల్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ అంటే నాకు ఇష్టం లేదు. ఆ నంబర్స్ సాతానికి, అపవాదికి, యాంటీ క్రైస్ట్కి, క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకి సంబంధించినవి అని నమ్మా. అవి ఎక్కడైనా నా జీవితంలో ఎదురుపడినాయి అనుకోండి, ఆ నంబర్కి నేను ఏదైనా యాడ్ చేసి నంబర్ చేంజ్ చేసి ఆ తర్వాత నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. 13 వస్తే నేను దాన్ని మార్చుకుంటున్నా, 666 వస్తే నేను దాన్ని మార్చుకుంటున్నా. ఆ విధంగా నేను నా జీవితంలో ముందుకు కొనసాగుతా ఉన్నా. నాకు ఇష్టం లేని నంబర్లన్నీ తీసేస్తా ఉన్నా. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, బైబిల్లో ఒక ప్రవచనం ఉంది. ఇప్పుడు మనం అదే ప్రవచనం చదివాం. ప్రవచనం ఏంటి? ఈ 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనంలో, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ఇప్పుడు సొసైటీలో కొద్దివారు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. సొసైటీలో కొద్దివారు అనంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుని, ఏ రోజు ఆహారం ఆ రోజు కొనుక్కునేవాళ్ళు కొద్దివారు. గొప్పవారు అనంటే వాళ్ళు తరాలు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ ఇప్పుడు చదివిన లిస్టులో మీరు కూడా ఉంటారు.
కొద్దివారైనా గొప్పవారైనా దరిద్రులైనా ధనికులైనా స్వతంత్రులైనా దాసులైనా ఈ లిస్టులో మీరు కూడా ఉంటారు. మీరు కొద్దివారు అయి ఉండొచ్చు, గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, ధనవంతులు అయి ఉండొచ్చు, దరిద్రులు అయి ఉండొచ్చు, స్వతంత్రులు అయి ఉండొచ్చు, దాసులు అయి ఉండొచ్చు. మీరు నేను అందరం ఈ లిస్టులో వచ్చేసాం. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే తమ కుడి చేతి మీద కానీ తమ నొసట యందు కానీ ఆ ముద్ర అనగా అంటే మీ కుడి చేతి మీద కానీ మీ నుదుటి మీద కానీ ఒక ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ ముద్ర వేయించుకోవాలి. ఒక ముద్ర రాబోతుందండి. సడన్గా గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే ఈ ముద్ర వేయించుకోవాలి. అది 13 నెంబరా లేకపోతే 666 నెంబరా, అది 616 నెంబరా, లేదా అది ఒక నేమ్ ఒక పేరా, లేదా అది ఒక సంఖ్య, మనకేం తెలియదు. అది సడన్గా గవర్నమెంట్ ఒకరోజు అనౌన్స్ చేసేసిద్ది. అనౌన్స్ చేసి ఏం చెప్తుంది అని అంటే మీరు తప్పనిసరిగా మీ కుడి చేతి మీద కానీ మీ నుదుటి మీద కానీ ఈ ముద్ర వేయించుకోవాలి. మీరెవరైనా సరే, మీరు పేదవాళ్ళు అవ్వచ్చు, మీరు ధనవంతులు అవ్వచ్చు, మీరు దరిద్రులు అవ్వచ్చు, మీరు ధనికులు అవ్వచ్చు, మీరు కొద్దివారు కావచ్చు, మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు, మీరు స్వతంత్రులు కావచ్చు, మీరు దాసులు కావచ్చు, ఎవరైనా. మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు ఒకరోజు రాత్రి 8-8:30 టైం అప్పుడు టీవీలో ప్రత్యక్షమయ్యి ఈ రోజు నుండి ఈ 1000 రూపాయలు ఈ 500 నోట్లు ఇక చల్లవో అన్నారు. సడన్గా చెప్పేశారు. ఇక ఆ రోజు ఇక ఆ రాత్రి పూట ఆ 1000 రూపాయల నోట్లు 500 నోట్లు చల్లవు అనేసరికి ఆ మరుసటి రోజు నుంచి ప్రజలందరూ ఆ డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో వేయటానికి వెళ్ళిపోయారు. అందరు ఏటీఎంస్ దగ్గర నిలబడ్డారు, క్యూలు కట్టారు కొత్త నోట్లు తీసుకోవాలి అని. సడన్గా జరిగిపోయింది అది. అట్లాగే ఇవాళ రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడు జరిగిద్దో తెలియదు, కానీ మన గవర్నమెంట్ వాళ్ళు టీవీలో ఒక అనౌన్స్మెంట్ చేస్తారండి. సడన్గా అనౌన్స్ చేస్తారు. అనౌన్స్మెంట్ ఏం చేస్తారు అని అంటే మీరందరూ తప్పనిసరిగా మీ కుడి చేతి మీద కానీ మీ నుదుటి మీద కానీ మేము ఇచ్చే ముద్రను వేయించుకోవాలి. అది ముద్ర అవ్వచ్చు, అది పేరు అవ్వచ్చు, అది సంఖ్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తప్పనిసరిగా మీ శరీరం మీద ఈ ముద్ర వేయించుకోవాలి. ఎవరైతే ఈ ముద్ర వేయించుకుంటారో వాళ్ళు మాత్రమే ఏదైనా కొనగలుగుతారు, ఏదైనా అమ్మగలుగుతారు. ముద్ర వేయించుకోకపోతే, ముద్ర గనక వేయించుకోకపోతే వాళ్ళు శిరచ్ఛేదనం చేయబడతారు. ఆ ముద్ర 666వ ముద్ర. ఇక్కడ విషయం ఏంటి అనంటే మీ శరీరం మీద అది కుడి చేతి మీద కావచ్చు, అది నుదుటి మీద కావచ్చు, ఒక ముద్ర వేయబోతున్నారు. అది ఎలా ఉంటుందో, అది ఎప్పుడు వచ్చిద్దో ఎవరికి తెలియదు, కానీ అది సడన్గా రాబోతుంది. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ప్రతి దేశంలో అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, గుర్తింపు కార్డులు ఉంటాయి. మన భారతదేశంలో అయితేనేమో ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటే మీరు అకౌంట్ ఓపెన్ చేయగలుగుతారు. ఆధార్ కార్డు ఉంటే మీరు పాస్పోర్ట్ తీసుకోగలుగుతారు. ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకోగలుగుతారు. ఆధార్ కార్డు లేకపోతే మీకు ఏమీ లేనట్టే. కానీ గవర్నమెంట్ దాన్ని మీ ఇష్టానికి వదిలేసింది. మీకు ఓటు హక్కు కావాలన్నా, మీరు గ్యాస్ కొనుక్కోవాలన్నా, మీరు పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ఆధార్ కావాలి. నీకు కావాలంటే ఆధార్ తీసుకో, వద్దంటే మానేసేయక. రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన వస్త్రాలు కూడా ఉండవు. అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు.
వాళ్ళ జేబులో ₹1 ఉండదు, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉండదు. కాబట్టి వాళ్ళని వెళ్ళి బలవంతం చేయదు గవర్నమెంట్, నువ్వు ఆధార్ కార్డు తీసుకో అని. వదిలేశారు. వాళ్ళు అది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ కోవిడ్ వచ్చింది చూడండి. కోవిడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మాత్రం ఒక చిన్న రూల్ పాస్ చేసింది. ఒక చిన్న శాసనాన్ని డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానీ పాస్ చేసింది. శాసనం ఏంటి అనంటే, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి, వ్యాక్సిన్ వేయించుకోకపోతే విమానాలు ఎక్కొద్దు, బస్సులు ఎక్కొద్దు, షాపుల్లోకి రావద్దు అని అందరికీ ఒక శాసనం రిలీజ్ చేశారు. అప్పుడు వేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు, ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోకపోతే మా ఉద్యోగం పోయిద్ది అని అనుకున్నారో వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్నారు. కొంతమంది మాకు వ్యాక్సిన్తో పని లేదు అని అనుకున్న వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోలేదు. సో అది బలవంతం చేశారు. ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ డే ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా అండి? యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో, లండన్లో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, యూకే ప్రైమ్ మినిస్టర్ మొన్న రీసెంట్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి ఒక మాట అనౌన్స్ చేశారు. అదేంటి అనంటే, మన యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో, ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎవరైతే ఉంటున్నారో మీరందరూ తప్పనిసరిగా డిజిటల్ ఐడి తీసుకోవాలి అని అన్నారు. డిజిటల్ ఐడి అంటే ఏంటి? అది ఎలా ఉంటుందో తెలీదు, ఇంకా రాలా. వాళ్ళ పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వబోతుంది. బిల్ పాస్ అయిన తర్వాత యూకేలో ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా డిజిటల్ ఐడి తీసుకోవాలి. మన ఆధార్ కార్డుకి, అమెరికాలో ఉన్న SSNకి లేదా వేరే దేశాల్లో ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డులకి ఈ డిజిటల్ ఐడికి తేడా ఏంటి అని అంటే, యూకే గవర్నమెంట్ దాన్ని బలవంతం చేస్తుంది. మీరు తప్పనిసరిగా డిజిటల్ ఐడి తీసుకోవాలి అని తప్పనిసరిగా రూల్ పాస్ చేస్తుంది. ఆ డిజిటల్ ఐడి ఎలా ఉంటుందో తెలీదు. అది శరీరం మీద ఉంటుందా, లేదా అది ఆటోమేటిక్గా నెట్వర్క్లో అది సేవ్ అయిపోయి ఉంటుందా, మనకు తెలియదండి. అది ఎట్లా ఉంటుందో తెలీదు. ఇప్పుడు చైనాలో కొన్ని ప్రాంతాల్లోకి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళ టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యింది అని అంటే, చైనాలో కొన్ని మాల్స్లోకి మీరు ఇలా ఎంటర్ అవుతూ ఉంటుంటే, మీరు ఇండియన్సే అయి ఉండొచ్చు, కానీ మీరు అక్కడికి ఎంటర్ అయిన వెంటనే, ఆ మాల్స్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ స్క్రీన్ మీద మీ ఫోటో పడిద్ది, మీ డీటెయిల్స్ అన్నీ అందులో వచ్చేస్తాయి. కొన్ని మాల్స్లో మీ పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, మీరు ఏ దేశానికి చెందినోళ్ళు, మీ వయసు ఎంత, మీ అకౌంట్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అని అంటే, ఈ ఐ ఉంది చూడండి, ఐరిస్, దీని లోపల ఐరిస్ ఉంటుంది. ఈ కంటిని మనము ఆధార్ కార్డు దగ్గర స్కాన్ చేసాం. మీరు ఆధార్ కార్డు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు మీకు ఫోటో తీస్తారు, మీ కంటి దగ్గర ఒక లెన్స్ పెడతారు, ఒక ఎక్విప్మెంట్ పెడతారు, అది ఐరిస్ స్కాన్ చేసిద్ది. పాస్పోర్ట్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా మీ కళ్ళని స్కాన్ చేస్తారు, ఐరిస్ని. మన ఫోటో ఏదైతే ఉందో, మన ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అది డిజిటల్ అయిపోయింది, అది నెట్వర్క్లో ఉంది, అది ఇంటర్నెట్లో ఉంది. కొన్ని మనల్ని స్కాన్ చేసినప్పుడు మన డీటెయిల్స్ మొత్తం అందులో వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉండినా నేను సేఫ్ అనుకోవటానికి వీల్లేదు. ప్రపంచంలో ఎక్కడ ఉండినా కొన్ని ఎక్విప్మెంట్స్ కింద, కొన్ని నెట్వర్క్స్ కింద మీరు నిలబడితే మీ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. అయితే యూకే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే, మేము కొత్తగా డిజిటల్ ఐడి అనేది ఒకటి తీసుకొస్తున్నాము. ఈ యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో, ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నా, ఇక్కడ లోకల్ వాళ్ళైనా ఎవరైనా డిజిటల్ ఐడిని తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. డిజిటల్ ఐడి లేకపోతే మీరు ఏ జాబ్ చేయటానికి అవకాశం లేదు. ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే,
మీరు తప్పనిసరిగా మేము ప్రవేశపెడుతున్న డిజిటల్ ఐడి తీసుకోండి. డిజిటల్ ఐడి తీసుకోకపోతే మీరు కొనటం కానీ అమ్మటం కానీ జరగదు, మీరు జాబ్ చేయటం జరగదు, కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్తున్నారండి. దీన్ని బలవంతం చేయటం అంటారు. ఇప్పుడు మీరు అందరు తీసుకోండి అని చెప్పటం వేరు, తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందే, మీరు తీసుకోకపోతే మా దేశంలో ఉద్యోగం చేయటానికి మీకు అవకాశం లేదు, మీరు తీసుకోకపోతే మీరు కొనటం కానీ అమ్మటం కానీ చెయ్యలేరు అని వాళ్ళు చెబుతున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ కొనటం కానీ అమ్మటం కానీ అనే పదం నేను ఉపయోగించా. ఎందుకు ఉపయోగించాను అని అంటే, డిజిటల్ ఐడి అనేది దానికే దారితీస్తుంది. 666వ ముద్ర రాబోతుందండి. ఈ 666వ ముద్ర ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలీదు. నేను దాని గురించి కొన్ని విషయాలు చెప్తా. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి 666వ ముద్ర గురించి ఎవరెవరు ఏమేమి చెబుతున్నారో వినండి. 666వ ముద్ర గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెబుతారు. నేను 10 అభిప్రాయాలు చెబుతా, ఇంకొక ఆయన ఇంకో 10 అభిప్రాయాలు చెబుతారు, ఇంకొక ఆయన ఇంకో 50 అభిప్రాయాలు చెబుతారు. అసలు 666వ ముద్ర ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. కొంతమంది ఇది ఫేస్బుక్ అని చెబుతున్నారు, కొంతమంది ఇది ఇంటర్నెట్ అని చెబుతున్నారు, కొంతమంది ఇస్లాం యొక్క నంబర్ అని చెబుతున్నారు. అందరూ, నేను కూడా చెప్పాను. కానీ ఈ 666వ ముద్ర మన శరీరం మీద వేస్తారు అని బైబిల్ చెబుతుంది. కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ. మరి ఆ రోజు ఈ ఐడి ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఈ వచనం చదివాం కదా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివాం కదా. నేను చదువుతాను, ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఇది జాగ్రత్తగా చూడండి. మీరు గనక యూకేలో ఉంటే, మీ వాళ్ళు ఎవరైనా యూకేలో కనుకుంటే, బ్రిటిష్లో కనుకుంటే, అలాగే మీకు సంబంధించిన వాళ్ళు కనుకుంటే, లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఉండినా ఉండకపోయినా, బైబిల్ ప్రవచనం ఎలా నెరవేరుతుందో మనం తెలుసుకోవటం కొరకు ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అని రాయబడింది. బలవంతము చేయుచున్నది అని రాయబడింది. బలవంతం చేయటం ఏంటండి? మీరు తప్పనిసరిగా డిజిటల్ ఐడి తీసుకోవాల్సిందే అని గవర్నమెంట్ శాసనం రిలీజ్ చేసిందండి. తీసుకోకపోతే ఏం చేస్తారు? అది నేరం అవుతుంది. నేరం అయితే ఏమవుతుంది? అప్పుడు జైల్లో వేస్తారు. కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారం అయితే 666వ ముద్ర తీసుకోవాల్సిందే. అది ఎవరైనా. నేను ఈ వాక్యం స్టార్టింగ్లో చెప్పాను చూడండి. నాకు 13 అనే నెంబర్ నచ్చక మా ఇంటి ఓనర్ వాళ్ళు 13,000 అయ్యా సరిపోతుంది రెంట్ అని అంటే, 13 అనే నెంబర్ నాకు నచ్చక లేదండి 13,000 కాదు 14,000 తీసుకోండి అని నేను అన్నా. 6,66,000కి నాకు ఆ ప్రోడక్ట్ ఇస్తాము అని అంటే, లేదండి 6,67,000 చేసుకోండి, ఒక 1,000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తున్నా అని అన్నా. నాకు నచ్చింది నేను తీసుకోబోయే ముందు దానిని మార్చి అది నా మైండ్కి అనుకూలంగా చేసుకుని అప్పుడు నేను తీసుకున్నా. ఎందుకంటే అది నా మనసుకి నచ్చలా. కానీ నేను గనక యూకేలో ఉంటే, బ్రిటిష్లో గనక ఉంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు అని అంటే, మీరు తప్పనిసరిగా డిజిటల్ ఐడి తీసుకోవాల్సిందే అని చెప్పాడు. తీసుకోకపోతే క్రయ విక్రయములు లేదా జాబ్ చేయటానికి వీల్లేదు అని అంటున్నాడు. డిజిటల్ ఐడి లేని వాళ్ళు ఇది చేయటానికి లేదు అని అంటున్నాడు.
దేవుని బిడ్డ, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ డిజిటల్ ఐడి అనేది బ్రిటిష్ వాళ్ళు, యూకే వాళ్ళు ప్రవేశపెడుతున్న డిజిటల్ ఐడి అనేది 666వ ముద్ర అని నేను అంటలా. అది 666వ ముద్ర కాదు, కానీ దీని నెక్స్ట్ స్టెప్ 666వ ముద్రే. అంటే మనం ఎంత సమీపంగా వచ్చేసామో చూడండి. బైబిల్ అనేది, ప్రకటన గ్రంథం ఈ 13వ అధ్యాయం అనేది రాయబడి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనము ఇప్పటి వరకు నెరవేరల. కానీ ఈరోజు మనం చూస్తూ ఉండగా యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మేము డిజిటల్ ఐడిని ప్రవేశపెడుతున్నాము, మీరు కంపల్సరీగా డిజిటల్ ఐడిని తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే అది నేరం అవుతుంది. కొద్ది రోజుల తర్వాత అది భారతదేశంలో కూడా రావచ్చు, అది ప్రపంచ దేశాలన్నిటిలో రావచ్చు. మీరు తప్పనిసరిగా ఈ ఐడి తీసుకోవాల్సిందే అంటారు. అప్పుడేం చేస్తారు? తీసుకుంటారా? తీసుకుంటే ఏమవుతుంది? డిజిటల్ ఐడి తీసుకోవటం ద్వారా 666వ ముద్ర తీసుకున్నట్టు కాదు, కానీ 666వ ముద్ర ఇలాగే రాబోతుంది. నెక్స్ట్ స్టెప్ ఆ లెవెల్కి వెళ్ళబోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనం ఇలాంటి దినాల్లో ఉన్నామండి. మీరు వద్దన్నా, మీరు కావాలన్నా, మీరు ఆపినా అది ఆగదండి. రావాల్సిన దినం వచ్చేసిద్ది, నెరవేరాల్సిన ప్రవచనం నెరవేరిద్ది, జరగాల్సినవి అన్నీ జరిగిపోతే మనం ఆపలేం. బైబిల్ ప్రవచనాలు మీరు ఆపలేరు, అవి ఏ మనుష్యుడు ఆపలేడు. ఏ మనుష్యుడు వాటిని కావాలని నెరవేర్చాలన్నా నెరవేర్చలేరు. వాటంతటా అవి తప్పనిసరిగా నెరవేరబోతున్నాయి. కానీ దేవుడు ముందుగా వాటిని మనకు తెలియజేశాడు. ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. అసలు మనం ఏం చేయాలి? అసలు ఈ చివరి దినాల్లో మనం ఎలాంటి జీవితం జీవించాలి? నేను ఈ వాక్యం చెప్పబోయే ముందు నేను కొన్ని మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. పవన్ కళ్యాణ్ గారిది మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్, తర్వాత సినిమా యాక్టర్, ఆయన పొలిటీషియన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనది ఒక చిన్న క్లిప్పింగ్ ఒకటి చూశానండి. ఒక వాట్సాప్లో, యూట్యూబ్లో అనుకుంటా చిన్న క్లిప్పింగ్ చూశాను. అందులో పవన్ కళ్యాణ్ గారు మరి పాలిటిక్స్లోకి రాబోయే ముందు ఆ చిన్న క్లిప్పింగ్లో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, నాకు చాలా డబ్బులు వచ్చేసినాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చూశాను, డబ్బులను చూశాను, నా కొరకు నేను ఇల్లు కొనుక్కున్నాను, ల్యాండ్ కొనుక్కున్నాను, డబ్బులు సంపాదించుకున్నాను. కానీ ఒకరోజు నేను అనుకున్నాను, అసలు నేను డబ్బులు సంపాదించుకున్నాను, ఓవర్ఫ్లో అయిపోయింది, ఏం చెయ్యాలి నేను? ఇక చాలు, నాకున్న ఇల్లు చాలు, నాకున్న ల్యాండ్ చాలు, నాకున్న డబ్బులు చాలు, ఇక నేను ప్రజల కోసం ఏమన్నా చెయ్యాలి అని చెప్పి నేను ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు. అది నిజంగా చాలా అద్భుతమైన మాట. తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయనది కూడా ఒక క్లిప్పింగ్ చూశాను. ఆయన కూడా ఏమన్నారంటే, ఒకసారి వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు ప్రజలు ఆయన తండ్రి గారిని, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలా అభిమానించారు. ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండటం జగన్ గారిని ఇన్స్పైర్ చేసిందంట. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మా తండ్రి గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వద్దు, పేరు ప్రఖ్యాతులు వద్దు, ఆస్తులు వద్దు అంట. ఏం కావాలి అని అంటే, ఆయన ప్రజలకి ఏదో ఒకటి చేసి చనిపోవాలనుకుంటున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన జగన్ గారు ఉండాలి. అలాగా ఈ భూమి మీద తాను బ్రతికిన మిగిలిన దినాలన్నీ అంత యూస్ఫుల్గా ప్రజలకు ఉపయోగపడేటట్లు జీవించి చనిపోవాలి అని ఆయన కోరిక అన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సేమ్ ఇట్లాంటి మాటలే తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ ఉన్నారండి, ఆయన పేరు తలపతి విజయ్.
జోసఫ్ తలపతి విజయ్ ఆయన పేరు. ఆయనకు కూడా చాలా పెద్ద క్రేజ్ ఉంది తమిళనాడులో. ఆయన మరి సినిమా యాక్టర్, గొప్ప సినిమా యాక్టర్. కొన్ని లక్షల మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. ఆయనది కూడా ఒక క్లిప్పింగ్ చూశాను. ఆయన కూడా ఏమన్నారంటే ఆయన సినిమాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసినాయి అంట. ఆయనకి డబ్బులు అంటే వెక్కసమైపోయింది. ఇక ఆయన ఆస్తిని చూశాడు, పేరు ప్రఖ్యాతులు చూశాడు, డబ్బును చూశాడు, అంత చూశాడు. ఆయన ఏమన్నాడంటే ఇంకా నాకు డబ్బులు వద్దు, నేనేం చేసుకుంటాను ఇంత డబ్బులు, ఈ డబ్బుల్ని ఉపయోగించి ప్రజలకి నేను ఏదైనా చేయాలి, నా కొరకు నేను ఇక జీవించను, నేను డబ్బును చూశాను, పేరు ప్రఖ్యాతులను చూశాను, ఐశ్వర్యాన్ని చూశాను, నా కొరకు నాకు ఇక ఐశ్వర్యం వద్దు, డబ్బులు వద్దు, నేను మిగిలి ఉన్న జీవితం ప్రజల కోసం ఏదో ఒకటి చేసి చనిపోవాలి అని అన్నారు. నేను వీళ్ళందరి గురించి ఎందుకు చెబుతున్నాను అని అంటే వాళ్ళ జీవితంలో డబ్బుని టేస్ట్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు కోట్లని రుచి చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిని రుచి చూశారు, పేరు ప్రఖ్యాతుల్ని రుచి చూశారు. తమిళనాడులో ఉన్న సినిమా యాక్టర్ తలపతి విజయ్ లేదా జోసఫ్ విజయ్ అనే అతను ఐశ్వర్యాన్ని రుచి చూశారు. వాళ్ళు ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యారంటే మాకెందుకురా ఈ డబ్బులు, మాకెందుకురా ఈ పేరు ప్రఖ్యాతులు, మాకెందుకురా ఈ ప్రాపర్టీస్, మాకు ఇక అవసరం లేదు, మేము జీవించిన మిగిలిన జీవితము ప్రజల కోసం జీవించాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి ఆ తర్వాత మేము చనిపోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు వింటా ఉంటుంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు అసలు దేని కొరకు జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. క్రైస్తవులైన మిమ్మల్ని నేను మాట్లాడుతున్నా. ఈరోజు క్రిస్టియానిటీలో బిలియనియర్స్ ఉన్నారు, మిలియనియర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా కావాలి అని అంటారు. కొంతమంది పెద్ద సేవకులు ఉన్నారండి, గొప్ప సేవకులు ఉన్నారు. వాళ్ళు ఇంకా డబ్బులు అడుగుతారు, ఇంకా డబ్బులు పంపించండి. అంటే తృప్తి ఉండట్లా, డబ్బుల మీద వ్యామోహం, పేరు ప్రఖ్యాతుల మీద వ్యామోహం. కొంతమంది ఉన్నారండి. ఒక పాస్టర్ గారిని వేరే పాస్టర్ గారు మీటింగ్కి పిలిచారు. అయితే ఈ పాస్టర్ గారి ఫోటోని మీటింగ్కి పిలిచినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశారు పోస్టర్లు. అప్పుడు ఈ పాస్టర్ గారు హర్ట్ అయిపోయి ఏంటి నా ఫోటో కలర్ ఫోటో ప్రింట్ చేయకుండా, కలర్ పాంప్లెట్లు, కలర్ వాల్ పోస్టర్లు ప్రింట్ చేయకుండా బ్లాక్ అండ్ వైట్ చేస్తారా అని చెప్పి ఆయన మీటింగ్ మానుకున్నారు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా అండి, పేరు ప్రఖ్యాతులు ఇంకా సేవకుల్లో ఉన్నాయి, కోరుకుంటున్నారు, డబ్బులను కోరుకుంటున్నారు. క్రిస్టియన్స్ ఇంకా డబ్బులను ప్రేమిస్తున్నారు. తప్పులేదు. ప్రాబ్లం ఏంటంటే ఐశ్వర్యాన్ని బాగా టేస్ట్ చేసిన తర్వాత దాని మీద విరక్తి వచ్చింది. చాలామంది దాన్ని పూర్తిగా టేస్ట్ చేయలే. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా. ఈ సినిమా యాక్టర్లు, ఈ పొలిటీషియన్స్ వాళ్ళు చూడాల్సినంత ఐశ్వర్యం చూసిన తర్వాత మాకెందుకురా ఈ డబ్బులు అని విరక్తి చెంది మేము చనిపోయే లోపు ప్రజలకు ఏదైనా ఒక కార్యం చేసి చనిపోవాలి అని వాళ్ళు అనుకుంటే, క్రైస్తవులైన మీరు దేన్ని రుచి చూశారు? రుచి చూసిన తర్వాత ఏం డెసిషన్ చేశారు? మీరు అసలు దేని కొరకు జీవిస్తున్నారు? ఇది మీరు ఆలోచించుకోవాలి. నేను ఈ వాక్యంలో ముందుకెళ్ళబోయే ముందు ఒక్క వచనం చదివి ముందుకెళ్దామండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనం ఒకసారి నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనం నేను చదువుతాను. చూడండి, మీ బైబిల్స్ ఉంటే ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది. భక్తుడు, కీర్తనాకారుడు అంటున్నాడు, అరే ఒక్కసారి దేవుణ్ణి రుచి చూడండి. టేస్ట్ ద లార్డ్, టేస్ట్ అండ్ సీ ద లార్డ్ దట్ హీ ఈస్ గుడ్. యెహోవా
ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని రాయబడింది. మనము చివరి దినాల్లో ఉన్నామండి, లాస్ట్ డేస్లో ఉన్నాం. చాలామంది క్రిస్టియన్స్ ఇప్పుడు డబ్బులు వెనక పరిగెడుతున్నారు, పేరు ప్రఖ్యాతలు వెనక పరిగెడుతున్నారు, వివాహాలు వెనక పరిగెడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి, ఆస్తులు వెనకాల పరిగెడుతున్నారు. కానీ మనం ఏ దినాల్లో జీవిస్తున్నాము అనేది క్రిస్టియన్స్ తెలుసుకోవట్లా. 666వ ముద్ర రాబోతుంది. సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాము. మనం ఆఖరి సెకండ్లోకి వచ్చేసాము. ఏ క్షణంలో అయినా ఆకాశంలో నుండి మనకు బోర శబ్దం మోగబోతుంది. మనం ఒక్క దెబ్బకి ఈ లోకంని విడిచిపెట్టి పరలోకంలోకి వెళ్ళబోతున్నాము. కానీ మన హృదయము, మన మనస్సు దేని మీద ఉంటుందండి? నీ జీవిత కాలంలో మిగిలి ఉన్న ఈ దినాలు దేని కొరకు బతకాలనుకుంటున్నావు? దేని మీద వ్యామోహం నీకుంది? దేన్ని చంపాలో అది చంపుతున్నావా? దేన్ని వెతకాలో దాన్ని వెతుకుతున్నావా? అసలు ఈ చివరి దినాల్లో మీరు మీ దేవుణ్ణి రుచి చూడాలండి. రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. మీరు ఒక్కసారి మీ దేవుడిని, మీ ప్రభువుని టేస్ట్ చేస్తే మీరు ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటారు. ఈ లోకాన్ని మీరు కోరుకోరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు కిందకి చదివితే పౌలు అంటాడు, నేను క్రీస్తు కోసం, ఆయన పునరుద్ధానం కొరకు, ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకోవటం కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నా, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. నాకేం అవసరంలా, నాకు కావలసిందల్లా నాకు నా ప్రభు అయిన యేసయ్య కావాలి. ఆయన పునరుద్ధానపు శక్తిని నేను టేస్ట్ చేయాలి. ఆయన రెజరెక్షన్ ఏంటో, ఆయన రెజరెక్షన్ పవర్ ఏంటో నేను చూడాలి అని అనుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్ చాలా చల్లబడిపోయారండి. అసలు దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు. అంత ఘోరంగా క్రిస్టియానిటీ కింద పడిపోయింది. నిజం చెప్తున్నా, ఆ దప్పిక, ఆ కోరిక, ఆ ఆకలి దప్పులు లేవండి దేవుని కొరకు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే అంత దప్పిక రావాలి, అంత కోరిక రావాలి. అంటే నీ లోపల ఎంత ఫైర్ మండాలో చూడండి. దేవుణ్ణి టేస్ట్ చేయటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రవచనాలు నెరవేరుతూ ఉంటుంటే ఇప్పుడు మీరు దేవునికి దగ్గర అవ్వాల్సిందే. ఇప్పుడు సంఘం ఎత్తబడిద్దని నేను అంటలా, రేపే సంఘం ఎత్తబడిపోయిద్దని అంటలా. ఇంకా నెరవేరాల్సిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, నెరవేరుతాయి. కానీ మన సమయము సమీపించిందండి. మనము చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పటికిప్పుడు మీరు పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే మనం చాలా సిద్ధపరచుకోవాల్సినవి ఉన్నాయండి. ఒక వ్యక్తి సిద్ధపడకుండా, అనుకోకుండా సడన్గా పరలోకంలోకి వెళ్ళడు. దేవుని సముఖంలోకి వెళ్ళి మనం నిలబడాలి అని అంటే ఇప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, మనల్ని మనము రెడీ చేసుకోవాలి. సిద్ధపరచుకోకుండా ఏ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, నిజంగా నీకు దేవుడు కావాలి, నిజంగా నీకు దేవుని పట్ల నీకు ఆకలి దప్పికలు ఉన్నయ్యా, నిజంగా వాక్యం లేకుండా మీరు బ్రతకగలిగే అంత ఆత్మీయ స్థితి మీలోకి వచ్చిందా? ఎవరైనా మీ దగ్గర నుంచి మీ బైబిల్ని తీసేసి ఒక వారం 10 రోజులు పక్కన పెట్టేసి మీకు బైబిల్ ఇవ్వకపోతే మీకు ఏడుపు వచ్చిద్దా? నా బైబిల్ నేను చదవాలి అన్న ఆ తీక్షణమైన కోరిక మీ లోపల ఉండిద్దా? లేకపోతే బైబిల్ పోయిందనే విషయం కూడా మీకు తెలియకుండా జీవిస్తున్నారు? ఒక బాధాకరమైన దరిద్రమైన విషయం ఏంటో తెలుసా అండి? ఈరోజు క్రిస్టియన్స్ సెల్ ఫోన్కి భయంకరంగా బానిసలు అయిపోయారు.
బైబిల్ ఎక్కడుందో తెలియదు కానీ సెల్ ఫోన్ వాళ్ళ జీవితంలో నుంచి తీసేసాము అంటే, ఒక్కరోజు సెల్ ఫోన్ కనుక క్రిస్టియన్స్ నుంచి దూరంగా పెట్టాము అనంటే చాలామంది క్రిస్టియన్స్ మెంటలెక్కిపోయిద్ది, పిచ్చెక్కిపోయిద్ది వాళ్ళకి. మీ ఇంట్లో ఒక నెల రోజులు వైఫై కనెక్షన్ కట్ చేసి చూడండి, చాలామంది పిచ్చెక్కిపోతుందండి. ప్రార్థన కంటే కూడా, వాక్యం కంటే కూడా ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటున్నారు, రీల్స్ చూస్తూ ఉంటున్నారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు ఆకాశంలో గనక బోర మోగింది అనుకోండి, చాలామంది క్రిస్టియన్స్ ఎత్తబడరండి. మనకి సంఘం ఎత్తబడబోతుంది అని తెలుసు, మనం చివరి దినాల్లో ఉన్నాము అని తెలుసు, బైబిల్లో రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేరుతాయి అని తెలుసు, కానీ మనము సిద్ధపడట్లేదు. మన హృదయాలు కఠినమైపోయినాయి, మన హృదయాలు వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయినాయి. ఇక వాక్యము ప్రజల మీద పనిచేయనంతగా చాలామంది ప్రజలు భ్రష్టులైపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను మీకు ఒకే ఒక్కటి చెప్పగలుగుతానండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రావాలి అని అంటే దానికి రెమెడీ ఏంటో తెలుసా అండి? ఉపవాసం. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి తన కుమారుడు దెయ్యం పట్టి ఉంటే ఆ దెయ్యం వదిలిపోవాలని శిష్యుల్ని వేడుకుంటే శిష్యులు దాన్ని వదలగొట్టలేకపోయారు. యేసు ప్రభు ఆ దెయ్యాన్ని ఎలగొడతారు. అప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా మేమెందుకు ఆ దెయ్యాన్ని ఎలగొట్టలేకపోయామంటే యేసు ప్రభు అంటారు, ప్రార్థన ఉపవాసం ద్వారా తప్ప ఇలాంటి పోవు అని అన్నారు. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో చాలామంది లోపల ఆకలి దప్పికలు, అంటే ఏ దేవుని కొరకు ఆకలి దప్పులు పోయినాయి, అవి పోయినాయి అని అంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు అని. అది తిరిగి రావాలి అని అంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందే. మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవాలి అని అంటే మీ హృదయాలు క్రొవ్వు పట్టిపోయి ఉన్నాయి, వాటిని సరిచేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా ప్రార్థన ఉపవాసం కంపల్సరీగా ఉండాలి. మీ లైఫ్లో ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఎంతగా వాక్యం చదవాలి, ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా ఉపవాసం ఉండాలి, ఎంతగా అని అంటే దేవుని కొరకు మీరు ఏడవాలండి. దేవుని కొరకు మీరు ఏడవాలి, దేవుని కొరకు ఆకలి దప్పులు రావాలి, దేవుని కొరకు తృష్ణ కొనాలి, దేవుని కొరకు మీరు కన్నీరు విడవాలి, దేవుణ్ణి అంతగా ప్రేమించేటట్లు మీ హృదయం సిద్ధపడాలి. ఆ లెవెల్లోకి మీరు వెళ్తేనే దేవుణ్ణి కలుసుకోగలుగుతారు, దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతారు. మేము ఒక చిన్న గ్రామంలో ఒక మీటింగ్లో వాక్యం చెప్పానండి. నేను వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థనలో దేవుని ఆత్మ చాలామంది మీదకి బలంగా దిగొచ్చాడు. మీటింగ్ అయిపోయింది, అందరు భోజనాలు చేస్తున్నారు, నన్ను కూడా భోజనానికి పిలిచారు. భోజనానికి వెళ్తుంటే ఒక తండ్రి తన చిన్న కుమార్తెని, ఒక 12 సంవత్సరాల కుమార్తెని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ పాప ఏడుస్తుంది, వెక్కి 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 ఏడుస్తుంది. వాళ్ళ తండ్రి అంటాడు, అయ్యా ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది అర్థం కావట్లేదు, కొంచెం ప్రార్థన చేయండి అన్నాను. ఎప్పటి నుంచి ఏడుస్తుంది అని అంటే ఆ ప్రార్థనలో ఏడవటం స్టార్ట్ చేసింది ఆమె. ఆ లాస్ట్ ప్రేయర్లో ఏడవటం స్టార్ట్ చేసింది. ప్రేయర్ అయిపోయింది, దాదాపు 40 నిమిషాలు అవుతుంది మీటింగ్ అయిపోయి. అయినా ఆ అమ్మాయి ఏడుపు ఆపట్ల. ఆ 12 సంవత్సరాల పాప నా దగ్గరికి తీసుకొస్తే నేను అన్నాను, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అన్నా. అప్పుడు ఆ పాప అంది, నాకు యేసు ప్రభు కావాలి అంది. 12 సంవత్సరాల పాప. వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ ప్రార్థనా పరులు కాదు, వాళ్ళు ఏదో నామినల్గా ఉంటారు, మామూలు క్రిస్టియన్స్గా ఉంటారు. కానీ ఆ పాప ఏడుస్తుంది, 12 సంవత్సరాల పాప, నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు కావాలి అని. అరే ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచిస్తే దేవుడు నాకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాడు. అదేంటో తెలుసా అండి? జకరియా గ్రంథం
12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చదువుతాను చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడు. అప్పుడు ఆయన యెరూషలేము పట్టణంలో కాలు పెడతాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. అప్పుడు ఇశ్రాయేలీలు రొమ్ము కొట్టుకుని యేసు ప్రభుని చూసి ఏడుస్తారు. ఎలా ఏడుస్తారంటే, ఒక ఇంట్లో ఒకే ఒక్క జ్యేష్ఠ కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు ఉంటే ఆ కుమారుడు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారో, లేదా ఒక ఇంట్లో పెద్ద కుమారుడు చనిపోతే ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబం వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఎలా ఏడుస్తారో, అలా పెద్దగా ఇశ్రాయేలీలు ఆ రోజు రెండవ రాకడలో యేసుప్రభుని చూసి ఏడుస్తారంట. ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళ మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడి ఉంటుంది. ఈ 12 సంవత్సరాల పాప ఎందుకు ఏడుస్తుంది అని అంటే, ఈమె మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. దేవుని ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత ఈ 12 సంవత్సరాల పాప యేసయ్య కోసం ఏడుస్తుంది, కన్నీరు విడుస్తుంది, నాకు యేసు ప్రభు కావాలి అని. దేవుని బిడ్డ, ఆ లెవెల్ ఏంటో తెలుసా అండి? ఆ ఏడుపు ఎప్పుడు తగ్గిద్ది, ఎప్పుడు ఓదార్చబడతారంటే అది ప్రభువాన్ని తాకినప్పుడే. ఆ పాప కొరకు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు సన్నిధి ఆ బిడ్డ మీదకి వచ్చింది. వెంటనే ఆ కుమార్తె చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే ఆమె దేవుని ఆత్మ చేత తాకబడింది. ఈ చివరి దినాల్లో మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, మీరు దేవుని కొరకు ఏడవట్లేదు అని అంటే, మీరు దేవుని కొరకు ఆలోచించట్లేదు అని అంటే, మీకు దేవుని పట్ల ఆ ఆశ, ఆ కోరిక, ఆ దప్పిక రావట్లేదు అని అంటే మీరు ఆత్మీయంగా చనిపోయినట్లే. యు ఆర్ డెడ్. మీరు ఆత్మీయంగా చనిపోయినట్లే. మీరు ఎత్తబడరు. మీ లోపల నాకు నా యేసు ప్రభు కావాలి, నాకు నా దేవుడు కావాలి, నేను వాక్యం ఎక్కువగా చదవాలి, నేను ప్రార్థన చెయ్యాలి, నేను దేవుణ్ణి కలవాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని సన్నిధి నాకు కావాలి, ఆయన ముఖం నేను చూడాలి, ఆయన స్వరం నేను వినాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలి ప్రభువా, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన. ఇలాంటి మాటలు నీ హృదయంలో నుంచి రాకపోతే, నీకు ఆ దప్పిక లేకపోతే మీరు స్పిరిచువల్గా చనిపోయినట్లే, ఆత్మీయంగా చనిపోయినట్లే. ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే. దేవుని బిడ్డ, మీకు ఇంకా సమయం ఉంది, నాకు ఇంకా సమయం ఉంది సరి చేసుకోవటానికి, రక్షింపబడటానికి, మన జీవితాన్ని కట్టుకోవటానికి, బాగు చేసుకోవటానికి ఇప్పుడు మీకు సమయం ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా అండి? పశ్చాత్తాపడండి, రిపెంట్ అవ్వండి, ఉపవాసం ఉండండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవుని సముఖంలో సమయాన్ని గడపండి, దైవజనులతో కలవండి, ప్రార్థన చేయించుకోండి. పడిపోయిన మీ బలిపీఠాలు కట్టుకుని తిరిగి దేవుని సముఖంలో నిలబడండి. మనం లాస్ట్ డేస్లో ఉన్నామండి. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా మనము చివరి దినాల్లో ఉన్నాము. సడన్గా గవర్నమెంట్స్ శాసనాలని రిలీజ్ చేసిద్ది. ఈ ముద్ర వేయించుకోవాలి అని చెప్తుంది. వేయించుకోకపోతే మీరు జాబ్స్ చేయకూడదని చెబుతుంది. కొనటం కానీ అమ్మటం కానీ ఉండదు అని చెప్తుంది. ఆ టైంలో నువ్వు నిలబడాలి అని అంటే, నీ విశ్వాసం స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు నీ ఆత్మీయ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా. ఈ ప్రార్థనలో దేవుని బలమైన అభిషేకం మీ మీదకి రాబోతుంది. దేవుని ఆత్మచేత మీరు నింపబడబోతున్నారు. దేవుని శక్తి మీ మీదకి రాబోతుంది. ముందుగా మీ పాపాలు ఒప్పుకోండి. తర్వాత దేవుని ఆత్మను ఆహ్వానించండి.
ఆటోమేటిక్గా మీ వ్యాధులు స్వస్థపరచబడతాయి. మీకు ఇష్టమైతే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీకోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుని మహాశక్తి రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు కళ్ళు మూసుకోండి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మీ హృదయాలు తెరవండి, దేవునితో మాట్లాడండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. యేసయ్యతో చెప్పండి, యేసయ్యా, 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 యేసయ్యా. యేసు ప్రభుని పిలవండి, యేసు ప్రభుని పిలవండి, యేసు ప్రభుని పిలవండి, యేసు ప్రభుని పిలవండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, యేసు ప్రభుని పిలవండి. నీ కళ్ళు మూసుకో, నీ హృదయం తెరు, దేవునితో మాట్లాడు, యేసు ప్రభుతో మాట్లాడు. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అందరు చెప్పండి, యేసయ్యా నా పాపాలన్నీ క్షమించు నాయనా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నా హృదయంలోకి రండి నాయనా. యేసయ్యా జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నేను ఆత్మీయంగా మృతి చెందిన స్థితిలో ఉన్నాను ప్రభువా. యేసయ్యా నాకు నిజంగా నీ పట్ల ఆకలి దప్పికలు లేవోయ్యా. నేను ఆత్మీయంగా చల్లబడిపోయాను ప్రభువా, ఆత్మీయంగా పడిపోయానయ్యా. యేసయ్యా ఒక్కసారి నన్ను వెలిగించండి ప్రభువా. యేసయ్యా చచ్చిన నా జీవితాన్ని తిరిగి బ్రతికింప చేయండి ప్రభువా. యేసయ్యా మోడుబారిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని చిగురింప చేయండి నాయన. ఈ విధంగా ప్రార్థన చేయండి దేవుని బిడ్డ, ఈ విధంగా ప్రార్థన చేయండి. యేసు ప్రభుని కోరుకోండి, యేసు ప్రభుని కోరుకోండి. ఆయన చీకటి అయ్యున్న మీ జీవితాలని వెలుగులుగా మార్చగలుగుతాడు. మోడుబారిపోయిన మీ జీవితాలని చిగురింప చేయగలుగుతారు. యేసు ప్రభు అద్భుతాలు చేయగలుగుతారండి. అది ఏ వ్యాధైనా ప్రభు స్వస్థపరచగలుగుతారు. అది ఎయిడ్స్ కావచ్చు, అది క్యాన్సర్ కావచ్చు, అది మరణకరమైన రోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. యేసు ప్రభు ఇప్పుడే స్వస్థపరుస్తారు, అద్భుతం చేయబోతున్నారు. కానీ దానికంటే ముందు నీ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకో. నీ పాపాలన్నీ యేసయ్య సన్నిధిలో ఒప్పుకో. ఆయన రక్తంతో నిన్ను కడుక్కో. యేసయ్యతో చెప్పు, యేసయ్యా నా పాపాలన్నీ క్షమించు నాయన. యేసయ్యా నా పాపాలన్నీ క్షమించు ప్రభువా. యేసు క్రీస్తు ప్రభువా నా పాపాలన్నీ క్షమించండి నాయన. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన. యేసయ్యా నా జీవితంలోకి రండి ప్రభువా, నా జీవితంలోకి రండి నాయన. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా అని అడగండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగు నాయన. యేసు ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయన. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు అని అడగండి. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు అని అడగండి. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు అని అడగండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. తండ్రి మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య నామంలో నాయన ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని మీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాం ప్రభా. వారు తమ పాపాలు ఒప్పుకొనుచుండగా, వారు తమ జీవితాల్ని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యకి సమర్పించుకొనుచుండగా తండ్రి మీ హస్తం చాపండి నాయన. అయా మీ హస్తం చాపండి నాయన. ప్రతి కుమారుడు వారు చేసిన పాపాలు క్షమించండి, ప్రతి కుమార్తెని వారు చేసిన పాపాలను క్షమించండి నాయన. పరమ తండ్రి మీ రక్తాన్ని ప్రతి కుమారుడి మీద, ప్రతి కుమార్తె మీద ప్రోక్షించండి నాయన. పరమ తండ్రి మీ అగ్ని నీ బిడ్డల మీదకి వచ్చునుగాక, మీ అభిషేకం మీ బిడ్డల మీదకి వచ్చునుగాక. యేసయ్య పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తానన్నారు తండ్రి. ఇప్పుడు ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మీదకి మీ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పంపించండి నాయన. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని మీ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మంతో దర్శించండి
దర్శించండి ప్రభువా. ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టొద్దు తండ్రి. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె యేసు నామములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందునుగాక, అగ్ని బాప్తిసం పొందునుగాక తండ్రి. వారికి నూతనమైన హృదయం ఇవ్వండి ప్రభువా, నూతనమైన హృదయం ఇవ్వండి తండ్రి. వారి పాపాన్ని తీసివేసినందుకు వందనాలు తండ్రి, వారి బంధకాలను కాల్చివేసినందుకు వందనాలు ప్రభువా. ఒక్కొక్కరిని మీరు తాకండి నాయన, ఒక్కొక్కరిని మీరు తాకండి తండ్రి. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం ఈ బిడ్డలకు రిలీజ్ అవును గాక. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ యువర్ హోలీ స్పిరిట్ కమ్ అపాన్ దెమ్ లార్డ్. లెట్ యువర్ ఫైర్ బాప్టిజం కమ్ అపాన్ దెమ్ లార్డ్. దైన ప్రతి కుమారుడి మీదకి, ప్రతి కుమార్తె మీదకి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం ఇప్పుడే రిలీజ్ అవును గాక. నైనా ఎవరైతే ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో బాధపడుతున్నారో ప్రభువా యేసయ్యా, ఒక్కసారి మీ గాయాలతో ఉన్న స్వస్థతా శక్తి, మీ గాయాల్లో ఉన్న స్వస్థతా శక్తితో మీ హస్తంతో వారిని మొట్టండి నాయన, వారిని తాకండి తండ్రి. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి కణిత యేసు నామంలో కరిగిపోవునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, విడుదలిచ్చినందుకు వందనాలు ప్రభా, స్వస్థత ఇచ్చినందుకు వందనాలు తండ్రి, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా, ఐశ్వర్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి, కృప ఇచ్చినందుకు వందనాలు ప్రభా, ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నైనా ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని మీరు దర్శించినందుకు మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ లైవ్ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ తాకారు. యేసు ప్రభు చాలామందిని స్వస్థపరిచారు. ఎవరైతే స్వస్థపరచబడ్డారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడ్డారో, దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మీతో పాటు మేము కూడా దేవుని మహిమపరచగలుగుతాం. తిరిగి నెక్స్ట్ లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.